అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వివిధ రకాల వైరల్ జ్వరాలకి తిప్పతీగ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కాలం అంటే ఒక 15-20 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి వైరస్లు, కొత్త వైరస్లు మానవాడిని పీడిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పూర్వకాలము ఈ జ్వరాలు సర్వసాధారణంగా బ్యాక్టీరియా వల్ల, పరాన్నజీవుల వల్ల, ఇలాంటి వాటి వల్ల కలిగి ఉండేటువంటి పరిస్థితి ఉంటే గత 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల నుంచి ట్రెండ్ మారిపోయి ఇప్పుడు వైరస్ విజృంభణ వివిధ కారణాలు ఎక్కువైపోయి వివిధ రకాలైన వైరస్లు మానవాడిని అతలాకుతలం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 2 సంవత్సరాల క్రితం వరకు కూడా కరోనా ఎంత అతలాకుతలం చేసిందో మనకందరికీ తెలుసు. ఈ కరోనా వైరస్ ఎంత భయభ్రాంతులకు గురి చేసిందో మనకందరికీ తెలుసు. అలాగే అనేక రకాలైన వైరస్లు అంటే డెంగ్యూ జ్వరం వైరస్ వల్ల వస్తుంది, చికున్ గున్యా జ్వరం వైరస్ వల్ల వస్తుంది, అదేవిధంగా స్వైన్ ఫ్లూ జ్వరాలు వైరస్ వల్ల వస్తాయి, కొన్ని రకాల ఫ్లూ జ్వరాలు ఈ యొక్క వైరస్ వల్ల వస్తాయి. అదేవిధంగా ఈ మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క వ్యాధి కూడా వైరస్ వలనే వస్తూ ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వైరస్లు వచ్చినప్పుడు మనిషిని ఆ వైరస్లు అతలాకుతలం చేసి ఆ జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం దీర్ఘకాలం పాటు ఉండేటట్లు ఈ వైరస్లు అణువణువును శరీరాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వైరస్తో పాటు ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియాలు కూడా చేరి మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం కొంతమందిలో ఉంటూ ఉంటుంది. వైరస్ జ్వరాలు రాకుండా ఉండేందుకు, వచ్చినప్పటికీ ప్రమాదకరంగా కాకుండా ప్రమాదరహితంగా ఉండేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం. మరి వ్యాధి నిరోధక శక్తిని ఎప్పుడైతే మనం పెంపొందించుకోగలమో అప్పుడు ఈ యొక్క వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఇలాంటివి మన దేహం మీద దాడి చేసినప్పటికీ ఆ ప్రభావము మన దేహం మీద అంతా కనిపించకుండా ఉండి దేహాన్ని ఆరోగ్యవంతంగా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లు తిప్పతీగ వ్యాధి నిరోధక శక్తిని పెంచేటువంటి ద్రవ్యాల్లో చాలా అద్భుతంగా పేరెన్నిక కన్నది. ఈ తిప్పతీగ గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ నేనున్నాను, మీ ఆరోగ్య సంక్షేమం కోసం నన్ను సద్వినియోగం చేసుకోండి అంటూ పలకరిస్తూ ఉంటుంది. అట్లే ఆ తిప్పతీగ అలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే ఆ తిప్పతీగతో తయారు చేసినటువంటి పదార్థాలు, తిప్పతీగ చూర్ణం కానీ, తిప్పతీగతో తయారు చేసినటువంటి టానికులు కానీ, ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఈ యొక్క తిప్పతీగను ఏ పద్ధతిలోనే వాడుకోవచ్చు. ఉదాహరణకి ఇలాంటి జ్వరాలు రాకుండా ఉండేందుకు, జ్వరాలు వచ్చినప్పటికీ త్వరగా తగ్గేందుకు, ఆ లక్షణాలు త్వరగా తగ్గేందుకు, జ్వరాలు వచ్చి తగ్గిపోయిన తర్వాత ఉండేటువంటి నీరసము నిస్సత్వ లేకుండా ఉండేందుకు, అవి ఒకవేళ వచ్చినా త్వరగా తగ్గేందుకు కూడా ఈ తిప్పతీగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాగంటే 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో ఒక 1/2 టీ స్పూను అంటే 2.5 గ్రాము తిప్పతీగ చూర్ణం వేసేయండి. పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఒక 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించాలన్నమాట. మరి ఆ మరిగేటువంటి టైంలో 1 గ్రాము పిప్పళ్ళ చూర్ణం కూడా కలిపేసేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి. 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1/2 టీ స్పూను ఈ యొక్క తిప్పతీగ చూర్ణము, అందులో అది ఆ తిప్పతీగ చూర్ణం వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి మరిగిస్తూ, మరిగేటప్పుడు అంటే కొద్దిగా మరగడం మొదలైన తర్వాత పిప్పడను వేయించి చేసినటువంటి చూర్ణము 500 మిల్లీగ్రాముల నుంచి మ్యాక్సిమం 1 గ్రామ్, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు, అందులో వేసేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించేసేసి దించి చల్లార్చి వడగట్టేసి 1 టీ స్పూను, 1 చెంచా అంటే 5 ml తేనె కలిపి సేవించాలి. ఈ విధంగా రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం పూట మరొకసారి 2 సార్లు సేవించవచ్చు. సమస్య కొద్దిగా ఉండి మరీ లక్షణాలు కూడా కొద్దిగా ఉన్నట్లయితే కేవలం ఒక్కసారి వాడినా సరిపోతుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు వైరస్ మీద చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియాల మీద కూడా చాలా అద్భుతంగా ఈ పద్ధతిలో వాడుకోవడంలో పనిచేస్తుంది. అంతేకాకుండా దీన్ని మరొక పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. అంటే కేవలము ఈ యొక్క తిప్పతీగ ఆకులను దంచి రసం పిండేసేసి 10 ml అంటే ఒక 10 మిల్లీలీటర్ల ఈ యొక్క తిప్పతీగ
రసంలో 1 చెంచా లేదా 2 చెంచాలు తేనె కలిపేసి కూడా సేవించవచ్చు. ఈ విధంగా కూడా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకున్నప్పటికీ చక్కటి ఫలితాలు కలుగుతాయి. అట్లే తిప్పతీగతో తయారు చేసినటువంటి మనకు ట్యాబ్లెట్స్ మార్కెట్లో దొరుకుతాయి. అమృత ట్యాబ్లెట్స్ అనేటువంటి పేరుతో, గుడూచి ట్యాబ్లెట్స్ అనేటువంటి పేరుతో దొరుకుతాయి. ఈ యొక్క ట్యాబ్లెట్స్ కావాలంటే రోజు మాత్రలు సన్నగా ఉంటే రోజు ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 వాడుకోవచ్చు. మాత్రలు లావుగా ఉంటే రోజు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 మింగేసి గోరువెచ్చని నీళ్ళు తాగినా సరిపోతుంది. అలా కాకుండా అమృతారిష్ట అనేటువంటి పేరుతో తిప్పతీగతో తయారు చేసినటువంటి ఒక ద్రవరూప ఔషధం కూడా దొరుకుతుంది. అమృతారిష్ట, అమృత అంటే తిప్పతీగ అనేటువంటి అర్థం. ఈ అమృతారిష్ట అనేటువంటి ఔషధాన్ని రోజు 2 లేదా 3 సార్లు ఆహారం తర్వాత 10 ml ఔషధము, ద్రవరూప ఔషధము, 10 ml నీళ్లు కలిపి సేవించడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు ఈ వివిధ రకాలైనటువంటి జ్వరాల్లో కలుగుతాయన్నమాట. మరి శాస్త్రీయంగా ఆధునికంగా ఆలోచించినప్పటికీ తిప్పతీగ ఎలా మనకు ఈ యొక్క మన దేహంలో వ్యాధినిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది అనేటువంటి పద్ధతిలో మనం ఆలోచించినట్లయితే మనం స్థూలంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన దేహంలో టీ హెల్పర్ సెల్స్ అనేటువంటి సెల్స్, అదేవిధంగా మ్యాక్రోఫేజెస్లో ఉన్నటువంటి లైసోజోమ్స్, అదేవిధంగా టీ లింఫోసైట్స్ అనేటువంటి రక్షక కణాలు మన దేహంలో ఉంటాయన్నమాట. ఈ యొక్క తిప్పతీగను వాడుకోవడం వల్ల ఈ యొక్క రక్షణ వ్యవస్థ ఎలా చైతన్యవంతం అవుతుందంటే టీ హెల్పర్ సెల్స్ మన దేహంలో కాపలా వ్యవస్థలాగా పనిచేస్తుంటాయి. అంటే మన దేహంలోకి అన్యమైనటువంటి ఒక జీవి కానీ, పదార్థం కానీ, వైరస్ లాంటివి ఏమన్నా ఎంటర్ అయినప్పుడు, బ్యాక్టీరియా లాంటివి ఎంటర్ అయినప్పుడు వెంటనే మ్యాక్రోఫేజెస్ అనేటువంటి కణాలకి ఇమ్మీడియట్గా వార్తను చేరవేస్తాయి అన్నమాట. ఈ యొక్క కణాలు, ఈ టీ హెల్పర్ సెల్స్ ఎప్పుడైతే మ్యాక్రోఫేజెస్ కణాలకు ఈ యొక్క పరిస్థితిని చేరవేస్తాయో అప్పుడు ఆ మ్యాక్రోఫేజెస్ అనేటువంటి ఈ యొక్క కణాలు వైరస్లను కానీ, బ్యాక్టీరియాలను చుట్టుముట్టేసేసి మింగేసేస్తాయి. మింగిన తర్వాత ఆ మ్యాక్రోఫేజెస్లో ఉన్నటువంటి ఈ లైసోజోమ్స్ అనేటువంటి యొక్క పదార్థం లేదా కణము దాన్ని జీర్ణం చేసేస్తుంది. అంటే సమూలంగా దాన్ని నిర్మూలించేసి నాశనం చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా జరిగిన తర్వాత క్రియలో ఈ లింఫోసైట్స్ అనేటువంటి ఈ యొక్క కణాలు యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఈ యాంటీబాడీస్ ఉత్పత్తి కావడం వల్ల మరలా ఇలాంటి వైరస్లు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా వెంటనే ఎదుర్కొనేందుకు ఇవి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ యాంటీబాడీస్ని కూడా ఇవి ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి మరలా ఈ వైరస్ రాకుండా, ఒకవేళ ఇలాంటి వైరస్లు మన దేహంలో ప్రవేశించినప్పటికీ వెంటనే వాటి మీద చర్య జరిపేసి ఆ వైరస్ నిర్మూలన చేసేందుకు కూడా ఈ యాంటీబాడీస్ ఉపయోగపడి మనకి సదా రక్షణగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఈ తిప్పతీగను నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదా, ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని వివిధ రకాలైనటువంటి వైరల్ వ్యాధులు తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.